హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి. పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి. ప్లీజ్ తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్. ఈరోజు నేను ఒక హెల్దీ ఎమ్మీ ఐస్ క్రీమ్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. అరటిపండ్లతోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ అరటిపండ్లు ఎక్కువ తెచ్చేసుకుని మిగిలిపోయాయి అనుకోండి, పండిపోయాయి అనుకోండి, ఇలా ఏం పారేయకుండా మనం చక్కగా ఒక రెసిపీ చేసి పెట్టుకున్నాం అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ హెల్దీగా చక్కెర యూజ్ చేయకుండా, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా. నేను అరటిపండ్లన్నీ ఇలాగా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసేసి ఇలా టైట్గా ర్యాప్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మీ దగ్గర జిప్ లాక్ కవర్ ఉంటే కనుక అందులో అరటిపండ్లు శుభ్రంగా చాప్ చేసేసి అందులో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు. కానీ ఇలా పెట్టడమే బెస్ట్. అరటిపండ్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని మనకు అందుతాయి. ఇప్పుడు ఇవన్నీ పీల్ చేసి జాగ్రత్తగా చాప్ చేసుకోవాలి. చక్కగా ఇలా పీల్ చేసేసుకోవచ్చు. మనకి తొక్కలో ఉన్న ఈ పీచు పదార్థం కూడా మనకు ఉంటుంది. చాలా మంచిది. ఇది మనకి వేస్ట్ అవ్వకుండా వస్తుంది. మనకి ఇలా తీసుకోవడం వల్ల జాగ్రత్తగా పీల్ చేసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో తీసి ఫ్యూ మినిట్స్ బయట ఉంచామనుకోని ఇలా మనకు వచ్చేసిస్తుంది. ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు. లేకపోతే పీలర్తో కూడా పీల్ చేయొచ్చు. ఇలా అరటిపండుని ఇలా పీలర్ సహాయంతో కూడా ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలాగా సరే బాగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అరటిపండు తొక్క కింద ఉన్న ఫైబర్ అంతా కూడా మనం మిస్ అవ్వం ఇలా చేసుకున్నామంటే. చూసారు కదా, అదంతా కూడా ఉంటుంది మనకి. అది చాలా హెల్దీ, అది చాలా మంచిది. మా తాతయ్య గారు చెప్పేవారు, అరటిపండు తిన్నాము తొక్కకున్న ఇది కూడా తినండి, చాలా మంచిది అని. అరటిపండు నేను ఎప్పుడు ఇలాగ పళ్ళతో ఇలా అనుకుని తినేవాళ్ళం కదా. చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం మా తాతయ్య గారు చెప్పినప్పటి నుంచి. చూసారు, అదంతా కూడా మనకు ఉండిపోతుంది. అది చాలా హెల్దీ. అది ఆ ఫైబర్ అంతా మనం మిస్ అవ్వం. అది ఇలా పీలర్తో కూడా ఇలా తీసేసుకోవచ్చు. సరే, అంత నీట్గా వచ్చేసింది. జిప్ లాక్లో పెట్టామనుకోండి, మొత్తం మనం చాప్ చేసి పెట్టేస్తాం కాబట్టి ఈ ఫైబర్ అంతా మనం మిస్ అవుతాం. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫైబర్ మిస్ అవ్వం. మనం మొత్తం కంప్లీట్ న్యూట్రియన్స్ వచ్చేస్తాయి. మనకు అరటిపండులో ఉన్న న్యూట్రియన్స్ అన్ని మనకు వచ్చేస్తాయి, తొక్కలో ఉన్న వాటితో సహా. కొంచెం చల్లగా ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. చేసేటప్పుడు కొంచెం రా బనానా ఎలా పీల్ చేస్తామో అలా పీల్ చేసేసుకోవడం. దీన్ని కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా, నేను ఎక్కువ శ్రమ కూడా పడనక్కర్లేదు. సరే, అన్నీ ఇలా చేసేసుకోవాలి. మొత్తంతో తొక్క అంతా తీసేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన అరటిపండ్లని ఇలా రెడీ చేసేసుకోవాలి. జాగ్రత్తగా వీటిని చాప్ చేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. వీటిని ఇలా మిగతా అన్ని కూడా నేను ఇలాగే రెడీ చేసుకుంటాను. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా చాప్ చేసుకోవాలి. ఎందుకు చాప్ చేసుకోవాలంటే మనం గ్రైండ్ చేయడానికి వీలుగా ఉండడుగా, అందుకని ఇలా చాప్ చేసేసుకోవాలని. చూసారా, ఒక షార్ప్గా ఉన్న ఇది తీసుకున్నామంటే ఈజీగా తెగిపోతుంది. ఇలాగ అన్నీ చాప్ చేసేసుకోవాలి. ఇలాగ అన్నీ చాప్ చేసేసుకొని గ్రైండింగ్ జార్లో వేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్ లాగా చాప్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండింగ్ జార్ తీసుకుని అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది నేను మిశ్రీ గ్రైండ్ చేసుకున్నాను, అందుకని సేమ్ అదే గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. అలాగ మిశ్రీ యాడ్ చేస్తాం కాబట్టి ఇది ఫైన్ పేస్ట్ లాగా. నీళ్ళు ఏం వేయనక్కర్లేదు, ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అరటిపండు అంతా ఇలా గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి. సార్, ఇలా మెత్తగా ఏమి ఇది లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఏమన్నా మిగిలిపోయే ముక్కలు ఇంకా మెదగలేదంటే కనుక నెక్స్ట్ గ్రైండ్ చేసి దాంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ క్రీమ్ తీసుకుని బీట్ చేసుకోవాలి. ఇలా లో స్పీడ్లో స్టార్ట్ చేసి నెమ్మదిగా హైలో పెట్టుకుంటూ మాక్సిమం స్పీడ్ 7లో పెట్టేసేసి ఇలా బీట్ చేసుకోవాలి. అవసరమైతే మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బీట్ చేసుకోవాలి. రౌండ్గా రొటేట్ చేసుకుంటూ ఇస్తే ఈవెన్గా బీట్ అవుతుంది అంతా. ఒక ఫ్యూ మినిట్స్ హై స్పీడ్లో బీట్ చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. హై స్పీడ్లో ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది బీట్ చేసుకోవడము. చూసారా, ఇలా లిఫ్ట్ చేస్తే ఇలా పడకుండా ఉండాలి. ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం నేను మిశ్రీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 11 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు చక్కెర వేసుకోవచ్చు.
చక్కెర యాసిడ్స్గా వేసేసేయచ్చు, బీట్ చేసినప్పుడు కరిగిపోతుంది. లేకపోతే మీరు గ్రైండ్ చేసి షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, కానీ షుగర్ అవాయిడ్ చేయడమే బెస్ట్. అందుకని నేను మిశ్రీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్ కూడా వేయాలి. వెనీలా ఎసెన్స్ కూడా వేసేసేసి బాగా ఇది మిశ్రీ పౌడరు అండ్ వెనీలా ఎసెన్స్ బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకోవాలి. ఇలా కలిసేటట్టుగా ఫస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని, పౌడర్ కదా చిందుతున్నాను, కానీ ఒకసారి లైట్గా ఇలా మిక్స్ చేసేసుకుని మిషన్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఇలా బీట్ చేసుకోవాలి. చూసారు, ఇప్పుడు అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అరటిపండు ప్యూరీ ఉంది కదా, అరటిపండు ప్యూరీ అంతా ఇందులో వేసేసుకోవాలి. ప్యూరీ అంతా వేసేసేసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఇది బీట్ చేయనక్కలే, జస్ట్ మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసుకోవాలి. బీటింగ్ అంతా అయిపోయింది, మనము ముందే చేసేసుకున్నాం కాబట్టి జస్ట్ ఇది కలిసేటట్టుగా బీట్ చేసుకోవాలి. క్రీమ్లో ఇదంతా కలిసిపోవాలన్నమాట. సరే, ఇలా బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం అక్కర్లేదు, ఇది బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని అందులో ఇది ట్రాన్స్ఫర్ చేసుకుని, సరే ఇలాగా శుభ్రంగా ట్రాన్స్ఫర్ చేసేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయాలి. ఇలా అంతా ఫిల్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అయినా పెట్టాలి, లేకపోతే 8 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయాలి. ఇలా పెట్టినా కూడా బాగుంటుంది, లేకపోతే 4 hours ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి గ్రైండ్ చేసి మళ్ళీ 8 hours పెట్టారనుకోండి, ఇంకా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మిగిలిన ఐస్ క్రీమ్ మనం ఇలాగా మోల్డ్లో వేసుకుందాం. ఇలా మోల్డ్లో వేసి ఇచ్చామనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అటుపండి తినని వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ తింటారు. వాళ్ళకి తెలియదు అసలు అటుపండితో చేసామని కూడా, అంత టేస్టీగా ఉంటుంది. జాగ్రత్తగా అన్ని మోల్డ్స్లోకి ఐస్ క్రీమ్ ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇలా అన్ని ఫిల్ చేసేసుకున్న తర్వాత మూతలు ఉంటాయి, వాటికి మూతలు పెట్టేసేసి ఆ స్టిక్స్ కూడా పెట్టేసుకోవాలి. మూతలన్నీ ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిక్స్ కూడా పెట్టేసి కొంచెం కిందకి నొక్కాలి ఇలాగా. ఇప్పుడు కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. ఇలా పెట్టేసి ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసేయాలి. 8 hours పెట్టేసుకుంటే ఓవర్ నైట్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఆఫ్టర్ 8 hours చూద్దాం ఐస్ క్రీమ్ ఎలా అయిందో. చూసారా ఎంత బాగా సెట్ అయిందో ఐస్ క్రీమ్, టెక్స్చర్ కూడా ఎంత బాగుంది చూసారా, ఐస్ క్రీమ్ లానే ఉంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసిన వెంటనే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే కట్ చేయకూడదు, మనం స్కూప్ చేయకూడదు. ఒక 5 minutes వెయిట్ చేసి అప్పుడు స్కూప్ చేయాలి. వీటి కూడా మోల్డ్స్ కూడా సెట్ అయిపోయాయి. ఈ మోల్డ్స్ ఎప్పుడు ఓపెన్ చేసేటప్పుడు మనం తీసి పైన పెట్టుకుని ఒక 5 నిమిషాలు పైనుంచి వేసేసి చేతితో రబ్ చేసి కొంచెం వాటర్ కింద పెట్టాను తీసుకుంటే కనుక డిమోల్డ్ చేయడానికి ఈజీగా వచ్చేస్తాయి. ఇవి పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ స్కూప్ చేసుకుందాం. ఇప్పుడు 5 minutes అయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా ఐస్ క్రీమ్ స్కూప్ చేసుకుందాం. చూసారా ఎంత బాగా వస్తుందో, చూసారా ఎమ్మీ బనానా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అరటిపండు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అరటిపండులో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని వాళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు ఇది డిమోల్డ్ చేసుకున్నా. ఇవి జస్ట్ ఇలా చేతిలో రబ్ చేస్తూ చేసుకుంటే ఈజీగా వచ్చేసింది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా తీసేసుకుని ప్లేట్లో అరేంజ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి. ఇలా చేసిచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇలాగే తింటారు, చాలా బాగుంటుంది, చాలా లైక్ చేస్తారు. చూసారా ఎంత బాగా సెట్ అయ్యాయో. మన ఇంట్లోనే ఇలా ఎమ్మిగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి. సరే ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, మీకు ఈ టేస్ట్ నచ్చిందా లేదా, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Friends, thank you very much for your valuable time and support.